బాక్స్ వచ్చింది ఆఫీస్ నుండి. ఇలా నాన్నకి రుచి ఓపెన్ చేద్దామా? దివాళీ స్పెషల్ కాబట్టి హాయ్ ఎవ్రీవన్, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో దీపావళి అని స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఇంతకు ముందు విన్ను ఎంత సైలెంట్ గా కూర్చుంటుండే వీడియో అనగానే, ఇప్పుడైతే అస్సలు కోఆపరేట్ చేస్తలేడు. ఎంతో కష్టం మీద ఫోకస్ దీనిపై మళ్లించిన. అంత కష్టం ఎందుకు పడాలి, అదేదో నువ్వే ఓపెన్ చేస్తే కాదా అనొచ్చు. కానీ విన్ను కూడా ఓపెన్ చేయాలి, విన్ను కూడా ఎగ్జైట్ అవ్వాలి తీసేటప్పుడు. మనం చేసే ప్రతి పనిలో వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తే వాళ్ళకి అదొక యాక్టివిటీ లాగా అవుతుంది. కొత్త విషయం నేర్పిస్తున్నట్టు ఉంటది, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, యాక్టివ్గా ఉంటారు, ఏదైనా తొందరగా గ్రాప్ చేస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ అడగరు. ఫోన్ చూడడంలో ఉండే ఎంటర్టైన్మెంట్ కంటే రియాలిటీలోనే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తే ఇంకా ఫోన్ ఎందుకు చూస్తారు చెప్పండి. అందుకే ఎంత కష్టమైనా ఇద్దరం కలిసే చేస్తాం. మీకు చెప్పనా, అసలు ఆకుకూరలు కూడా విన్ను లేని నాకు అసలు వలచబుద్దే కాదు. విన్ను వాటితో ఆడుకోవాలి, పిచ్చి పిచ్చిగా చేయాలి, చిందర వందర చేయాలి. ఆ తర్వాత దాన్ని సర్దుతూ నేను పిచ్చి లేపుకోవాలి, ఓ 2 మాటలు అనాలి. ఏంది విన్ను ఇదంతా అని 10 నిమిషాల్లో అయ్యే పని అర్ధగంట కావాలి. అట్లుంటది మరి మనతోని. హలో హౌస్ వైఫ్స్, మనం ఏం బాధపడనవసరం లేదండి. పిల్లల వల్ల మనం బయటకు వెళ్ళి జాబ్ చేయలేకపోతున్నామని, ఏం సంపాదించకపోతే విలువెట్లుంటది అని ఇంకా మనని మనమే తక్కువ చేసుకోవడం పక్కన పెట్టి ఈ విధంగా ఆలోచించండి. మన పిల్లలు అదృష్టవంతులండి. మన ప్రేమ, మన ప్రెజెన్స్ వాళ్ళకి ఎప్పుడూ దగ్గరే ఉంటుంది. ప్రతి విషయాన్ని దగ్గరుండి పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నాం. వాళ్ళ వే ఆఫ్ లివింగ్ బెస్ట్ గా ఉండేందుకు చూస్తున్నాం. మన విషయం పక్కన పెడితే మన పిల్లలకి ఇంత మంచి జరుగుతుందంటే సంతోషమే కదా. మన పిల్లలు ప్రతి విషయం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్ట్రాంగ్ గా చేస్తున్నాం. వర్కింగ్ ఉమెన్స్ ని వెళ్ళి అడగండి, వాళ్ళ బాధ ఎలా ఉంటుందో, వాళ్ళ పిల్లల్ని ఎంత మిస్ అవుతున్నారో. సో హౌస్ వైఫ్స్, ఏం పర్లేదు, మీ పిల్లల్ని మీరు మంచిగా చూసుకోండి. ఎలాగో మీరు మంచి బిహేవియరే నేర్పిస్తున్నారు. మీరు చేయలేకపోయిన పనులని మీ పిల్లలు చేస్తారు అండ్ మనల్ని కూడా మంచిగా చూసుకుంటారు. మన పెంపకం కదా. అసలు వీడియో ఏంది, నేనేం చెప్తున్నాను. సరే సరే, బ్యాక్ టు ద వీడియో. మోతీచూర్ లడ్డు అండ్ మిక్చర్ ఇచ్చారు. నాకేమో స్వీటా హాటా అంటే నా ఓట్ స్వీట్కే. విన్నయ్యకేమో హాట్. యూనో, నేను తింటున్నా సరే, విన్నయ్య నాకు బుక్క పెట్టిందాక ఆయనకు తినబుద్ధి కాదు అసలు. కానీ నా బాధ చూడండి, స్వీట్ తిన్న నోటితోనే మళ్ళా హాట్ తినాలంటే తప్పుతుందా మరి? బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటది కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. అట్లనే మన పిల్లల విషయంలో గివ్ లవ్ అండ్ టేక్ లవ్. యాక్చువల్లీ ఇది దీపావళి ముందు వీడియో, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఏం అనుకోరు కదా మీరు, మీకు తెలుసులే పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా లేట్ అవుతుందని. మా ఆయన వచ్చి బాక్స్ ఇచ్చి స్నానానికి వెళ్ళిండు అంతే. అరే ఆగుదాము, వచ్చినాక కలిసి ఓపెన్ చేసి కలిసి తిందాము. అబ్బే అలాంటివి లేనే లేవు. ఆయన వచ్చేసరికి మేము ఓపెన్ చేసినాం, తినడం కూడా అయ్యింది నిర్మోహమాటంగా. ఇంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ దీపావళి వీడియోస్ కూడా వస్తాయి. స్టే ట్యూన్ టు సిరి నారోజు.